అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 5వ తిరువాయుమొழிలో 4వ పాసురం. నాలాం పాటు రక్షణత్తుక్కు కవిత్త ముడియం ఎంగనేయో అనేటువంటి తిరువాయుమొழிలో 4వ పాసురము. తిరుక్కురుంగుడి నంబి సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి నాయిక తల్లులంతా వారిస్తున్నారు. నీ స్వరూపానికి ఇది తగిన విషయం కాదమ్మా. ఆయన విషయంలో ఆయన వచ్చి రక్షించినప్పుడే రక్షింపబడాలి తప్ప ఆ రక్షణ విషయంలో ఆయన్ని పొందటానికి మనం త్వరపడకూడదు అని తల్లులంతా కూడా నిందిస్తూ ఉంటే, మీరు కూడా ఇంత క్రితం ఇలా ఉన్నటువంటి వాళ్ళే కదా, బాల్యంలో మీరే కదా నాకు ఈ స్థితిని నేర్పించినటువంటి వాళ్ళు. అలాంటి మీరే నిందిస్తున్నారే. నిందించాలంటే ఆయన నాకు ఈ స్థితి కలగటానికి కారణమైనటువంటి ఆ సౌందర్యాన్ని నిందించండి, నన్ను కాదు. సౌందర్యం కార్యం ఏమిటి? ఆళ్వార్ నాయకి ఈ రీతిగా ఆ సౌందర్యానికి ఈడుపడి దాన్ని పొందాలి అనేటువంటి త్వర కలిగి ఉండటం. కాబట్టి ఈ త్వరకి కారణం ఆయన సౌందర్యం కనుక దాన్ని నిందించండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. అదే ఆ రీతిగా వస్తున్న ఈ పాసురాల్లో 4వ పాటు. ரக்ஷணத்துக்கு கவித்த முடியும் தனிமாலையும் பரிவட்ட பண்பும் முதலானவை பார்ஸ்வத்திலே నిన్ను ఎన్నై నదియా నిన్న ఎన్గిరాల్. ఈయనే రక్షకుడు అని తెలియచేసేలాగా ఉన్నటువంటి ధరించినటువంటి ఒక కిరీటం. తనిమాలయం ప్రత్యేకమైనటువంటి ఒక మాల, వనమాల. పరివట్ట పండ్బు మొదలానవై. పరివట్ట పండ్బం అంటే ఆ తిరుపరివట్టం మీద ధరింపజేసేటువంటి మొలతాడు లాంటివి. పార్శ్వత్తులే నిన్ను ఎన్నై నలియా నిన్న నీరాళ్. ఇలా ఇవన్నీ కూడా నా పక్కనే నిలబడి నన్ను బాధిస్తూ ఉన్నాయి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. కిందటి పాసురంలో ఏం చెప్పారు? దివ్య ఆయుధ వర్గం ఉళ్ళుం పురంబుం నిరంతరం నన్ను వేధిస్తూ ఉన్నాయని చెప్పారు. అంతక్రితమేమో మొదటి పాసురంలో ఏం చెప్పారు? 2లో ఆయన యొక్క తోళజగం ఆభరణ స్త్రీయం సర్వతోముఖమాగ నిన్ను నలియానిన్నదు. భుజ సౌందర్యము, ఆభరణ సంపద నన్ను అన్ని రీతులుగా బాధిస్తూ ఉన్నది అని 2వ పాసురంలో. 3వ పాసురంలోనేమో ఆయనకు దివ్య ఆయుధ సౌందర్యము నన్ను బాధిస్తూ ఉన్నదని, ఇందులో 4వ పాసురంలో రక్షకుడు ఈయనే అని తెలియచేసేలాగా ధరించినటువంటి కిరీటము, వనమాల, ఆ తిరుపరివట్టం మీద ధరించినటువంటి మొలనూలు, ఇవన్నీ కూడా నా పక్కనే నుండి నన్ను బాధిస్తూ ఉన్నాయి అంటున్నారు ఆళ్వారు. నీంగనిల్లా కన్న నీర్గల్ ఎంతన్నై అరుమునిదీరు தேன்கொள் சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் பூந்தன் மாலை தன் துழாயும் பொன்முடியும் ஒடிவும் பாங்கு தோன்றும் பட்டு நானும் பாவியேன் பக்கத்தவே நீங்க கண்ண நீர்கள் நீங்க నిల్లా ఎన్నో. బాష్పములు ఎడతెగవని తల్లులైన మీరును కోపగిస్తూ ఉన్నారు. అంటే కన్ననీరుగా నీంగనిల్లా ఎన్ను, కంటి వెంట కారేటువంటి ఆ కన్నీళ్లు ఆగటం లేదని అన్నయ్యరు మునిదీరు. ఓ తల్లులారా మీరు కోపగిస్తున్నారు. తేన్గొల్ సోలై తిరుక్కురుంగుడి నంబి, తేనెలు స్రవించేటువంటి తేనెలు కలిగినటువంటి తిరుక్కురుంగుడి నంబి నాన్ కండపిన్, తోపులతోటి నిండి ఉన్న తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్న నంబిని నేను సేవించిన తర్వాత పూతన్మాలై తంతుజాయం పొన్ముడియం వడివం. పూతన్మాలై ఆ స్పృహణీయమైనటువంటి చల్లనైన మాలికగా కట్టబడినటువంటి సుందరమైన తిరుత్తుజాయను, అంతేకాదు తర్వాత పొన్ముడియం స్పృహణీయమైన కిరీటాన్ని, వడివం తిరుమేనియు, పాంగు తోండ్రుం తగుమైనదిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పట్టునాను పీతాంబరాన్ని, పావియేన్ మొలత్రాడు పీతాంబరమును, పట్టు అంటే పీతాంబరము, నాను అంటే మొలతాడును, పావియేన నా యొక్క పక్క ఎందే ఉన్నవి. పక్కత్త నా పక్కనే ఉన్నవి అవన్నీ కూడా. తాత్పర్యం
నా కంట్లో నీళ్ళు ఎప్పుడూ కారుతున్నాయని మీరు నన్ను కోపగిస్తున్నారే. తిరుక్కురుంగుడి నంబి యొక్క దివ్య ఆభరణ పీతాంబరాదులు ఎప్పుడు నా పక్కనే నడుస్తూ ఉన్నాయి, నా పక్కనే కనపడుతూ ఉన్నాయి. వాటిని స్పష్టంగా అనుభవించడానికి నాకు భాగ్యం లేదే, ఏం చేసేది అంటే అవి స్పష్టత లేదు, అందువల్ల ఈ దుఃఖం నాకు అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రలో. ఆరాయరప్పడి நீங்கனெல்லா நம்பியை பிரிந்தால் தரிக்க மாட்டாள் என்று அறிந்த தாய்மாரான நீங்களும் கண்ணநீர் மாறுகிறதில்லை என்று பொடியா నిన్నిగోల్. ఇది నంబియై పిరిందాల్, ఆ తిరుక్కురుంగుడి నంబిని ఎడబాసినట్లయితే ఈ అమ్మాయి ధరించి ఉండలేదు అని తెలిసిన మీరు కూడా కంటి వెంట నీళ్ళధార ఆగటం లేదు అని నిందిస్తున్నారు. తేన్గళై చొరియా నిన్న తిరుచోలయ్యై ఉడయ్య తిరుక్కురుంగుడి నంబియై నాంకండపిన్. తేనెలు స్రవిస్తూ ఉండేటువంటి తోటల చేత చుట్టబడినటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేస్తున్న ఆ నంబిగారిని నేను దర్శించిన తర్వాత దర్శనీయమాయ్ కుళిరిందిరుంద తిరుత్తోల్ మాలయం, చాలా అందమైనటువంటి చల్లనైనటువంటి తిరుత్తోల్ మాలయం, ఆ తిరుత్తోల మీద అలంకరించబడినటువంటి ఆ మాలని నిరతిశయ దీప్తియుక్తమైన తిరుఅభిషేకము, సాటులేని ప్రకాశముతో కూడుకున్నటువంటి కిరీటము, తిరువుడంబుం తిరువరైక్కు తగుదియాయ్ తోత్తుగిర పట్టుం విడునాళం. ఆ తిరువిడంబం అంటే ఆ దివ్య తిరుమేని తిరు అరైక్కు తగుదియాయ్, ఆ నడుముకి సరిపోయేటట్టుగా ఉన్న తోత్తుగిర పట్టుం పట్టు వస్త్రము విడునాడు, ఆ మొలనూలు కండువైత్తు అనుభవిక్కప్పెరాద పాపత్త. ఇవన్నీ దర్శించి అనుభవించడానికి పొందలేనటువంటి పాపాన్ని చేసినటువంటి నా యొక్క పార్శ్వత్తులే నిన్ను ఎన్నైనలియా నిన్న. ఇవన్నీ నా పక్క పక్కనే నిలబడి నాకు దర్శనం ఇవ్వకుండా ఇవన్నీ అలంకరించుకున్న యొక్క స్వామి దర్శనం నాకు కావటం లేదు, ఇవన్నీ నన్ను బాధిస్తూ ఉన్నాయంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయరపడి అనంతరం పరత్వ ప్రకాశకమాన నంబీడయ వేష వైలక్షణ్యమాన తన్ పార్శ్వస్తమాగా నిన్నది ఎంగిరాల్. పరత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి నంబి యొక్క ఆ వేష వైలక్షణ్యమైనటువంటి తన్ పార్శ్వస్తమాగా నిన్నదు అందమే, ఆ సౌందర్యము నా యొక్క పక్కనే ఉన్నది అంటున్నారు ఆళ్వారు. ఇవల్ కన్న నీరుగల్ పేర నిற்கிற వెల్లై ఎన్నో మూట్టిన నీంగళం మునియా నిన్నిగోడు. ఇవిడ కంటి నీళ్లు ఎడబాయటం లేదు అని మూట్టిన నీంగళం, అందులో నన్ను మునిగిపోయేలాగా చేసిన మీరును మునియా నిన్నిగోడు కోపగిస్తున్నారు. తేనై వడైత్తాన సోలేగనై వడైత్తాన తిరుక్కురుంగుడి నంబియై, తేనెలు స్రవిస్తూ ఉండేటువంటి తోటలతోటి చుట్టబడిన తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్న పూర్ణుడైన ఆ స్వామిని అవర్ మేన్మై కండు ఉగక్కుం నాన్ అనుభవిత్త పిన్బు, ఆయనకు పరత్వాన్ని సేవించి సంతోషముతో నేను అనుభవించిన తరువాత అనుభావ్యమాయ్ శ్రమహరమాన మాలారూపమాయుళ్ళ செவ்வித்திருத்துழாயும் ஆதிராஜ சூச்சகமாய் புரோகணீயமான முடியும் அம்மாலைக்கும் முடிக்கும் தகுதியான ஒளிவும் திரு அரைக்குப்பாங்காய் தோன்றுகிற பட்டு பரிவட்டமும் மேல் ஆபரணமான விடுநாளும் உள்ளே பிரகாசிக்கியால் நிற்க கிட்டி அனுபவிக்கப் பெறாத பாப்பத்தை உடையேனான என்னுடைய ఇది అవర్ మేన్మై ఆయనకు పరత్వాన్ని సేవించి సంతోషించినటువంటి నేను ఉగక్కుం నాన్ సంతోషించిన నేను అనుభవించిన తర్వాత అనుభవించదగినటువంటిదైనా శ్రమను హరించేటువంటిదైనా మాలారూపముగా ఉన్నటువంటి ప్రకాశించేటువంటి తిరుత్తుజాయిని ఆదిరాజ్యసు ఈయనే పరత్వం కలిగినటువంటి వాడు అని తెలియచేసేటువంటి కిరీటాన్ని, ఆ మాలకి ఆ కిరీటానికి తగినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ తిరు అరైక్కు పాంగాయ్ అంటే ఆ నడుముకు తగినటువంటి ప్రకాశిస్తూ ఉన్న పట్టు వస్త్రాన్ని, మేల ఆభరణమైన పైన ఉన్నటువంటి ఆభరణమైన ఆ మొలనూలుని, లోపల ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉళ్ళే ప్రకాశియా నిర్క, ఈ సౌందర్యం అంతా కూడా లోపల ఆళ్వాళ్ళకి దర్శనమిస్తూ ఉన్నది. కానీ కిట్టి అనుభవిక్కప్పెరాద పాపத்தை ఉడయ్యే నాన ఎన్నుడయ్య. లోపల మనసులో ఈ సౌందర్యం అంతా అనుభవానికి వస్తోంది, కానీ బాహ్య
దర్శనం మాత్రం కలగటలు. కిట్టి సమీపించి అనుభవించడానికి పొందినటువంటి పాపాన్ని కలిగిన నా యొక్క పార్శ్వస్థంగలాగా నిన్నన అవన్నీ నా యొక్క సమీపంలోనే ఉన్నాయి. తేంగొల్ సోలయ్యన్ను పాఠమాగు. తేనెలు స్రవించేటువంటి తోటలు అని తేంగొల్ అనేటువంటి పాఠాంత. తేంగొల్ సోలై, తేంగొల్ సోలై, తేంగొల్ సోలయ్య. ఇది తేన్ కొల్ సోలై ఉన్నది, ఇక్కడ తేం కొల్ సోలై అని ఉన్నది. ఇలా కూడా సేవించవచ్చు పాఠాంతరం అని చెప్తున్నారు. ఈడు వ్యాఖ్యానం. నీంగనెల్లా కన్న నీరుగల్ అవన్ నీంగ, కన్న నీరుగల్ నీంగుగిరవిల్లై. అవన్ నీంగ ఆయన ఎడబాశాడు. కన్న నీరుగల్ నీంగుగిరవిల్లై, కన్నీళ్ళు అనేటువంటివి ఆగటం లేదే అన్నికే లేక. నీంగనెల్లా పేరనెల్లా ఎన్నుదల్, ఆ కన్నీళ్లు విడిచిపెట్టి వెళ్ళటం లేదు అని. నేక్కనెల్లా ఎన్గిరత్తై, నేక్కనెల్లా అనే పదాన్ని మార్చి నేంగనెల్లా మెలిత్తు అన్నారు. నేంగనెల్లా ఎన్ను కిరక్కిరదా, నేక్కనెల్లా అనేటువంటి పదాన్ని కొంచెం ఏదో సరిచేసి నేంగనెల్లా అనేటువంటి పాసురం పదంగా చేశారు అంటూ, నేంగనెల్లా ఎన్ను కిరకిరద మా అత్త నిర్కిరణ ఇల్లై ఎన్నుదల్, అవి ఆగటం లేదే ఆ కన్నీళ్ళు అనేటువంటివి. మా అత్త నిర్కిరణ ఇల్లై ఎన్నుదల్, ఆ కన్నీటిని తుడిచేవాడు కూడా ఎవరు లేరు ఎన్నుదల్ అనుట. అన్న ఎరుమ్మునిదేరు, ఓ అమ్మలారా మీరు కోపగిస్తున్నారే. ఉంగల్ కణ్గళాల్ ఆనందాశ్రువం పాయందరియాదో, మీ యొక్క నేత్రాల్లో ఆనందాశ్రువులు ఏది తాய்மாரான உங்கள் கண்களால் பகவதனுபவஜனிதமான ఆనందాశ్రువం పాయందరియాదో ఎన్న ఇప్పటి సొల్లుగైక్కు ఎన్నపడి. మీ యొక్క నేత్రాల్లో ఆ భగవంతుడి యొక్క అనుభవాన్ని చేయటం వల్ల కలిగినటువంటి ఆనందాశ్రువులు ప్రవహించలేదా? మరి ఎన్న ఇప్పటి సొల్లుగైక్కు, నన్ను ఈ రీతిగా మీరు కోప్పడుతున్నారే. ఇప్పటి సొన్న దుక్కు ఫలిత భావం ఇక్కన్న నీరుక్కు, కన్న నీరుకి ఇత్తాల్ சோலையில் மதுவைத்தானும் நானும் கோட இருந்து மதுபானம் பண்ண வேண்டியிருக்க, அத்தை நான் இழந்திருப்பதே என்னு மாத்தாமையாலே கண்ணநீர் పాయగరదు ఎన్ను కరుత్తు. ఈ కన్ననీరు కిత్యాది, ఈ కన్ననీరు అంటున్నారు కదా, ఎక్కడుంది ఆ పదం? ఈ కన్ననీరు. ఆ சோலையில் தேனை அத்த தேனை அத்த பண்ண மாட்டிகளோ நான் என் కన్ననీరై మాత్త. అదిగో ఎలా మీ యొక్క నేత్రాలు ఉంగల్ కణ్గళాల్ ఆనందాశ్రువం పాయందరియాదు, మీ యొక్క నేత్రాల్లో ఆయన యొక్క భగవద్ అనుభవాన్ని చేయటం వల్ల కలిగినటువంటి ఆనందాశ్రువులు ప్రవహించినటువంటి నేత్రాలు కదా మీవి. అలాంటి మీరు నన్ను ఈ రీతిగా కోప్పడుతున్నారే అని. తేన్గొల్ ఇత్యాది, ఆ తేనెలలో ఆ తోటలలో ఉన్నటువంటి తేనె అత్తపన్న మాటిగలు, దాన్ని స్రవింపకుండా చేయగలరా మీరు? అలా చేసినప్పుడు నాన్ ఎన్కన్న నీరై మాత, ఆ తోటలలో ఉన్నటువంటి ఆ తోటలలో ఉన్నటువంటి పుష్పాల నుండి తేనె కారటం ఆగదు, నా కళ్ళ వెంట నీళ్లు ఆగవు. ఇది ఈ కన్న నీరుకు సహ్యం అవ్వూరిల్ భోగ్యతై పోలే కాణం. ఈ కన్న నీరుకు ఒక నది ఏదైనా ప్రవహించాలంటే సహ్యం ఒక పర్వతం ఉండాలి. అలానే ఈ ఆళ్వార్ నాయకు యొక్క కన్నీరు అనేటువంటి ప్రవాహానికి మూలమైనటువంటిది సహ్యం ఏమిటయ్యా అంటే ఆయన యొక్క భోగ్యం పోలే కాణం. ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి స్వామి యొక్క భోగ్యతే దానికి కారణం. అంటే ఈ కన్ననీరు ప్రవహించడానికి మూల స్థానం ఏమిటి? పుట్టుక స్థానం అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి భోగ్యతే అంటూ నాన్ కండపిన్. అలాంటి సౌందర్యాన్ని నేను సేవించిన తర్వాత అవనుடைய స్వాభావికమాన మేన్మయ్యై అరియుం నాన్ కండపిన్, ఆయన యొక్క సహజమైనటువంటి మేన్మయ్యై అరియుం నాన్ కండపిన్, మేన్మయ్యై ఆ గొప్పతనాన్ని అరియుం మేన్మయ్యై అరియుం నాన్ కండపిన్.
మేన్మయ్య அறியும் நான் ఆయన యొక్క సహజమైనటువంటి పరత్వాన్ని నేను அறியும் తెలియటము నాన్ కండపిన్ నేను సేవించిన తర్వాత పూంతనిత్యాది உபய விபூதிக்குமாக முதலையாக விட்ட தரிசனீயமாய் குளிரிந்த செவ்வி திருத்துழாய் தனிமாலையும் ఉభయ విభూతిక్కుమాగా మొదలయాగ పెట్ట అంటే ఉభయ విభూతుల కోసమని మొదలయాగ పెట్ట మొదటిగా సమర్పించేటువంటి అంటే ఉభయ విభూతి నాయకుడు ఈయనే అనేటట్లుగా ధరించినటువంటి దర్శనీయమాయి కులిరింద సెవ్విత్తిరుత్తుడాయ్ తనిమాలయం అందమైనటువంటి చల్లనైనటువంటి ప్రకాశించేటువంటి తిరుత్తుడాయ్ అనే ప్రత్యేకమైన మాలని ఉభయ విభూతియం తన్ముడి ఇలే చెల్లుంబడి కవిత్త తిరు అభిషేకము ఉభయ విభూతులను తన యొక్క ఈ కిరీటం ఈ ఆదిరాజ్య సూచకమైనటువంటి ఈ కిరీటాన్ని చెల్లుంబడి తన యొక్క అధీనంలో నడిచేటట్లుగా ధరించినటువంటి తిరు అభిషేకము కిరీటమును అమ్మాలై కుమ్ముడిక్కుం ఇసైంద వడివం ఆ మాలకి ఈ కిరీటానికి తగినటువంటి దివ్యమంగళ విగ్రహం. ఒకవైపు మాలా సౌందర్యం, ఒకవైపు కిరీట సౌందర్యం, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యము. ఇవనే మాలై కుమ్ముడిక్కుం ఉరియాన్ ఎన్ను పడియడు తొక్కాటలామే. అదిగో ఈయనేనండి, ఈ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఈ స్వామే ఈ తిరుత్తుజాయమాలని ధరించడానికి కానీ ఈ కిరీటాన్ని ధరించడానికి కానీ తగినటువంటి వాడు అని దృష్టాంతాన్ని చూపించేటట్టుగా కదా ఉన్నది ఆ తిరువేణి. ఒడివం ఎన్బదే, ఒడివం ఎన్బదే అంటే కీజుం మేలుం సొన్న ఆభరణ మధ్యత్తిలే ఒడివయ్యం ఆభరణ కోటియాగ అరుడిచ్చేవదే. కింద ఆభరణాలు పైన ఆభరణాలు ఈ మధ్యలో కనబడేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం కూడా అది కూడా ఒక ఆభరణమా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరుమేని. ఎన్ను విద్దరాయరుడువారు పాంగుతోన్నుం పట్టుం తిరువరై పూట్టా పోడే అంగుత్తైకు పాంగాయ్ తోత్తుగిర తిరుప్పీతాంబరము. తిరు అరై పూత్తాయి ఆ నడుంకే పూసిందా ఏమిటిది ఈ పీతాంబరం అన్నట్లుగా అంతలాగా అమరిపోయి ఉన్నటువంటి ఆ పీతాంబరము. నాణుం వీడు నాణుం అంటే మొలనూలు பாவியேன் பக்கத்தவே அனுபவிக்கத்தருதல் உருவெடுப்பாடாய் தோன்னாதே ஓழிதல் செய்யாதபடியான మహాపాపத்தை பண்ணினேன். అనుభవిక్కతరుదల్ పావియేన్ పాపిష్టునైనటువంటి పక్కత్తవి ఇవన్నీ నా పక్కనే ఉన్నాయి. అనుభవాన్ని ఇవ్వటం కానీ ఉరి వెలుప్పాడాయితో ఉన్నది ప్రత్యక్షమైన దర్శనాన్ని ఇవ్వటం కానీ చేయకుండా ఉన్నటువంటి మహాపాపాన్ని చేశాను నేను. అరుగే నిండు ప్రకాశయా నిన్నుదు, ఆ సౌందర్యం నా సమీపంలోనే ఉండి ప్రకాశిస్తూ ఉన్నది. అనుభవయోగ్యమాగ పెరుగిరదిల్లే, సమీపంలోనే ఉన్నది కానీ అనుభవించడానికి అందుబాటులో లేదు. అడైక్క తరుదల్ అగల నెత్తల్ చేయగిరదిల్లే, పోనీ సమీపంలోకి వచ్చే అనుభవాన్నైనా ఇవ్వాలి లేదా దూరంగా అయినా వెళ్ళాలి. అలా దూరంగానూ వెళ్ళటం లేదు, అనుభవాన్ని ఇవ్వటం లేదు. ఇలాగా ఆయన యొక్క సౌందర్యం నన్ను బాధిస్తూ ఉన్నది అంటున్నారు ఆళ్వాళ్ళు. நீங்கனெல்லா கண்ண நீர்கள் என்னை என்று அன்னையரும் முனிதேர் தேன்கள் சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் பூந்தன் மாலை தன் துழாயும் பன்முடையும் ஒடிவும் பாங்கு தோன்றும் பட்டு நானும் பாவியேன் பக்கத்தவே. அஞ்சாம் பாட்டு ஐதவ பாசுரம். ஒன்றுக்கொன்று தகுதியான நம்பியுடையா திருமுகத்தில் அழகுகள் என் உயிர் நிலையிலே నలియా నిన్న నాయంగిరాళ్ళు. ఒకదానికి ఒకటి తగినట్లుగా ఉన్నటువంటి ఆ తిరుక్కురుంగుడి నంబి యొక్క ఆ తిరుముఖంలో ఉన్నటువంటి సౌందర్యాలు నా యొక్క మూలస్థానంలో నన్ను బాధిస్తూ ఉన్నాయి అంటున్నారు ఆడవాళ్ళు. ఉయిర్ నిలయలంటే మర్మస్థానాలలో. పక్కం నోక్కి నిற்குனையும் எந்தன் என்று அன்னையரும் முனிதேரு தக்க கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் தொக்க சோதி தொண்டை வாயு நீண்ட புருவங்களும் தக்க தாமரை கண்ணும் பாவியேன் ఆవిயின் మేలనవే. పక్కం నోక్కి నిற்கும், ఎలా ఉంటుంది ఆ సౌందర్యం? పక్కల ఎందు చూస్తూ ఉంటుంది సౌందర్యం కాదు ఆళ్వార్ నాయకి. నయ్యం ఎందు దుఃఖిస్తుంది అని
అన్నయ్యரும் మునిదేరు తల్లులైన మీరు కోపగిస్తూ ఉన్నారు. తక్క కీర్తి తిరుక్కురుంగుడి నంబి అయినా కండపిన్ తగుమైనటువంటి కీర్తి గల తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్న నంబిని నేను సేవించిన తర్వాత తొక్కసోది తొండై వాయుం చేరి ఉన్న తేజస్సు గలదియు దొండ పండులాగా ఉన్నది అయిన అగరాన్ని నీండ పురువంగళం దీర్ఘమైన కనుబొమలను పావియేన్ కనుబొమలను తామరై కన్ను తగు కనుబొమలను చక్కా తగుమైనటువంటి తామరై కన్ను పద్మము వంటి నేత్రములను పావియేన్ ఆవియన్ మేలన పాపి అయిన నా యొక్క ఆత్మ మీదనే ఉన్నాయి అంటున్నారు ఆళ్వార్ ఈ పాత్రంలో. తాత్పర్యం, ఈమె సర్వేశ్వరుడు నాయందు కరుణ కలవాడై నాకు సేవ సాధింపవచ్చు అని భావించి ఇటుపక్క నుంచి వేయించేస్తాడో అని 4 పక్కలకి చూసి దుఃఖిస్తూ ఉన్నదట. అలా దుఃఖిస్తూ ఉన్నది నన్ను మీరు ఎందుకు నిందిస్తున్నారు? ఇలా 4 పక్కలకి చూస్తోంది ఎందుకో తెలుసా? ఆయన ఎటువైపు నుంచి ఆయన వస్తాడో అని ఆశతో చూస్తోందని మీరు నన్ను నిందిస్తున్నారు. ఆ నంబి యొక్క తేజోరాశిలాగా ఉన్నటువంటి తిరు అధరాన్ని, పద్మం లాంటి నేత్రాలని, దీర్ఘములైన కనుబొమ్మలని ఎప్పుడు అవన్నీ నా మనసులోనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నా భాగ్యహీనత చేత నేను అనుభవించలేకపోతున్నాను వాటిని అంటున్నారు ఆళ్వార్లు. ஆராயிரப்படி பக்கம் நோக்கி தந்தத்தையை அனுசந்தித்து சர்வதா அருகே வரக்கூடும் ఎన్నువర సంభావనయుள்ள పార్శ్వத்தை పాత్తు నిన్నాన్ తన దశని భావించుకొని ఎప్పుడు అరుగే వరకూడం సర్వదా అన్ని వేళలా కూడా దగ్గరికి రావటానికి అవకాశం ఉన్నది అని ఆయన రావటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ అన్ని దిక్కులకి కూడా చూస్తూ ఉన్నది అమ్మాయి. పిన్న ఎంగనే నిర్కమాటాదే శిథిలయ్యాగా నిన్న అంతటితో ఆగకుండా ఇంకా శైథిల్యాన్ని పొందుతున్నది అని ఎన్నోడు పழகி இருக்கிற తాయిమారాన నీంగలం పొడియా నిన్ను నన్ను ఎప్పటి నుంచో ప్రాచీనంగా చూస్తూనే ఉన్నారు కదా మీరు. అలాంటి తల్లులైన మీరు కూడా నన్ను నిందిస్తూ ఉన్నారు. తిరుక్కురుంగుడిక్కు కీర్తి తగుదియానా పోరే ఒండ్రుక్కు ఒండు తగుదియాయ్ திரண்ட ஜோதியை உடைத்தாய் தொண்டை போலே சிவந்திருக்கிற வாயும் పురువత్తుక్కు తగుదియా అది వాయు. ఎలాంటిది? తిరుక్కురుంగుడి యొక్క కీర్తికి తగినట్లుగా ఒకదానికో ఒకటి తగినట్లుగా ఉన్నటువంటి తిరండ సోది ఒకే చోట రాశిగా పోసినటువంటి ప్రకాశాన్ని కలిగినటువంటివి, దొండ పండు వలె ఎర్రగా ఉన్నటువంటి అధరాలు, ఆ పురువత్తుక్కు కనుబొమ్మలకు తగినటువంటి తామర పూలవలే ఉన్నటువంటి నేత్రాలు, అంటే కనుబొమ్మలకు తగినటువంటి నేత్రాలు అవి అని అవన్ అழகை நினைத்தால் నోపడుగైకు ఏడాన పాపత్తై పండిన ఎన్నై. ఆయన యొక్క సౌందర్యాన్ని భావిస్తే బాధపడటానికి తగినట్టుగా పాపాన్ని చేసినటువంటి నా యొక్క ఉయిర్ నిలయలే నలయా నిన్నన నా మర్మస్థానాల్లో నన్ను బాధిస్తూ ఉన్నాయి ఇవి ఆ సౌందర్యాలన్నీ అంటున్నారు. పన్నీరాయర్పడి అనంతరం నంబియుడయ ముఖ అవయవ శోభయ్యావదు ఎన్న ఆత్మగతమాయి తోత్తా నిన్నదు ఎంగిరాడ్. ఆ నంబిగారి యొక్క ముఖ అవయవ శోభ అనేటువంటిది నా ఆత్మగతమాయి నా మనసులో ఉండి నాకు ప్రకాశిస్తున్నది అంటున్నారు. అవన్ ఉరుగైకు సంభావనయుళ్ళ పార్శ్వత్తై నోక్కి నిర్కుం. ఆయన ఎటువైపు నుంచి రావడానికి అవకాశం ఉన్నదో అటువైపు ఆ దిక్కులకు చూస్తూ ఉంటుంది. వరక్కాణామయ్యాలే శిథిలయ్యాగా నిర్కుం. ఆయన రాక కనపడకపోవటం చేత శైథిల్యాన్ని పొందుతుంది అని ఇప్పటి స్నేహత్తై పిరప్పిత్తనే ఇంగళం స్నేహం తవిరుగై కాగమునిందు వార్తై సొల్లాని నిఘోల్. ఇలాంటి ప్రీతిని నాకు కలగజేసినటువంటి వాళ్ళు మీరు. ఆ స్నేహాన్ని ఆ ప్రీతిని విడిచిపెట్టడానికి ఇప్పుడు మీరు కోపగించుకొని మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి కుత్తగురియాన కీర్తి ఎవడయ్యా తిరుక్కురుంగుడి నంబియే. కీర్తికి తగినటువంటి కీర్తిని కలిగినటువంటి ఆ తిరుక్కురుంగుడిలో వేయించేటువంటి నంబిని ఆయన యొక్క కీర్తిలో చిక్కుకున్నటువంటి నేను అనుభవించిన తర్వాత తిరండ జ్యోతిష్ై ఎత్తానా జ్యోతిష్ంత ప్రకాశమంతా ఒకే తోట రాసిపోసినట్టుగా ఉన్నటువంటి తొండై పజంబోలే ఇరుక్కిర తిరుదరము
దొండ పండువలే ఉన్నటువంటి తిరు అదరము, నీండ తిరుపురువంగళం దీర్ఘమైనటువంటి ఆ కనుబొమ్మలు, ఆ పురువత్తుకు తగుదియాన நீச்சேவுடைத்தாய் தாமரை போலே దర్శనీయమాన తిరుక్కణ్గళం. ఆ పురువాలకి అంటే ఆ కనుబొమ్మలకి తగినటువంటి వైశాల్యాన్ని కలిగినటువంటి తామరల వలె అందమైనటువంటి నేత్రాలను நினைத்தபடி అనుభవిக்கப்பெறாத పాపத்தை உடைய నాన ఎన్నుడయ ఆత్మగతమాగా నిన్నదు. ఆ సౌందర్యాన్ని నేను భావించినట్టుగా అనుభవించడానికి పొందినటువంటి పాపాన్ని కలిగిన నేను ఎన్నుడయ ఆత్మగతమాగా నిన్నది. ఈ సౌందర్యం అంతా నా ఆత్మలో ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ఈడు వ్యాఖ్యానం. పక్కం నోక్కి నిற்கும் அவன் ஒரு கைக்கு సంభావనై ఉళ్ళ పాత్రై పాత్రుకుండు నిற்குమాయిత్తు. ఆయన ఎటువైపు వస్తాడో ఆయన వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి దిక్కులకు వైపు చూస్తూ ఉంటుంది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఎలాగైతే ఆనాడు లంకా పట్టణంలో అశోకవనంలో ఉన్నటువంటి సీతాపిరాట్టి నైషా పశ్యతి ఇత్యాది, ఎలా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వన సౌందర్యాన్ని కానీ, ఆ వనంలో ఉన్నటువంటి పుష్పాల సౌందర్యాన్ని కానీ, ఫలాలని కానీ వేటిని చూడట్లేదట. ఎలాగా ఆ తనని బాధించేటువంటి రాక్షస స్త్రీలని చూడటం లేదు, అలానే ఆ చుట్టూ ఉన్నటువంటి సౌందర్యాలని చూడటం లేదు. ఎంచేత రామ విరహ వేదనతోటి ఉండటం చేత. అలానే ఇక్కడ కూడా మన ఆళ్వార్ నాయకి నైషాపస్థితి, ఆయన వచ్చేటువంటి దిక్కులనే చూస్తూ ఉంటోంది తప్ప ఇంకా దేనిని చూడటం లేదట. ఆళ్వార్ నాయకి కూడా రాక్షసీ దర్శనత్తోడు పుష్పఫల ద్రుమ దర్శనత్తోడు వాసియత్తిరుక్కిరదు కాను ఎవడుకు. అదో రాక్షసుల దర్శనం ఎలా, రాక్షస స్త్రీలని ఎలా చూడటం లేదో, ఫలద్రుమ దర్శనత్తోడు ఫలాలతో కూడుకున్నటువంటి ఆ చెట్ల యొక్క దర్శనంతో వాసియత్తిరుక్కిరదు అంటే రాక్షస స్త్రీలైనా ఫలాలతో నిండినటువంటి చెట్లను చూడటమైనా రెండూ ఒకటే అన్నట్టుగా వేటిని చూడటం లేదట సీతాపిరాట్టి. కాణుమివళకు అలా ఉన్నది సీతాపిరాటికి. ఏకస్తేత్యాది అరుగిరుందవరగళయ్యం పారాళాయిత్తు ఆ సమీపంలోనే ఉన్నటువంటి రాక్షసుల్ని చూడటం లేదు. ఆ దిక్కులు వందు తోత్తామయ్యాలేనయ్యం. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా అరుగిరుందవరగడ పక్కనే ఉన్నటువంటి వాళ్ళని కూడా చూడటం లేదు. ఆ దిక్కులు వందు తోత్తామయ్యాలి, ఆ దిక్కుల నుండి వస్తాడు అని భావన కలగటం చేత నయ్యం నీరైపోతూ ఉంటుంది. ఎంత ఎండు అన్న ఎరుమ్మునిదేరు అని ఓ తల్లులారా నా విషయంలో కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎలాంటి మీరు అరియా కాలత్తుళ్ళే అడిమై కణంబు సేవిత్తపడియే అరియం నీంగళం మునియా నిన్నిహోళ్ళు. అరియా కాలత్తుళ్ళే ఏ విషయము తెలియని రోజుల్లోనే నాకు ఆయన విషయంలో ప్రీతిని కలుగజేసినటువంటి, నాకు అణిమైక్కడన్బు సేవిత్తపడియే నాకు ఆయన విషయంలో దృఢ విశ్వాసం కలిగినటువంటి దానని అని తెలిసిన మీరే నీంగళం మునియా నిన్ని కూడా మీరు కూడా నా విషయంలో కోపాన్ని చూపుతున్నారు. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ ఎన్నుంబడిరేయవల్ తన్పడి. ఎలాగైతే లక్ష్మణ స్వామికి బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ దట్టమైన మంచి ప్రీతి కలిగినటువంటి వాడు రామచంద్రుడి విషయంలో అని చెప్పినట్లుగా ఈవిడ ప్రకారం కూడా అదే. బాల్యం నుండి కూడా అర్యాకాలస్తుళ్లే తనకి శేషత్వ జ్ఞానం కలుగక ముందే అన్నట్టుగా అదే కదా ఈవిడ యొక్క స్థితి. బాల్యం నుండే ఆయన విషయంలో ప్రేమ కలిగినటువంటి స్థితి. తక్క ఇత్యాది తొన్నపడి ఎల్లాం తగుంబడి ఇరుక్కిర కీర్తియుడయ్య తిరుక్కురుంగుడి నంబియే. చెప్పిన ప్రకారాలన్నిటికీ తగినట్లుగా ఉన్నటువంటి కీర్తిని కలిగిన తిరుక్కురుంగుడి నంబిని నాన్ కండపిన్ నేను సేవించిన తర్వాత ఆ కీర్తియే జీవనమాగ ఇరుక్కుం నాన్ కండపిన్. ఆ కీర్తినే నాకు జీవనంగా భావిస్తున్నానే. అలాంటి నేను సేవించిన తరువాత తొక్క సోది తొండై వాయుం సోది తొక్క తొండై పోలే ఇరుక్కిర తిరువదరము. జ్యోతి అంతా ఒకే తోట రాసిపోసినట్లుగా అలాగా దొండ పండువలే ఉన్నటువంటి తిరువాదరము
కోలం తెరల్ప వళక్కొడుంతుండం ఎన్నుమా పోలే. కోలం సౌందర్యం అంతా ఒకే చోట రాసిపోసినట్లుగా ఉన్న పగడాలాంటి పవళ కొడుంతుండం, ఆ పగడాల కాంతి వలె ఉన్నటువంటి తుండం అదరాలును. ఎన్నుమా పోలే తేజస్తత్వం తిరండా పోలే ఇరుక్కిర తొండై పోన్నవాయుం. తేజస్తత్వమే ఒకే చోట రాసిపోసినట్లుగా ఉన్నటువంటి దొండపండు లాంటి వాయు అర్థము. తొండై ఎన్బదు కోవై, కోవై అంటే దొండపండు. ఎత్తై అదరత్తుక్కు ఒప్పాగ చొల్ల కడవదిరే. దొండపండుని అదరానికి సమానంగా ఒప్పాగ అంటే సాటిగా చెప్తూ ఉంటారు కదా. నేండ పురువంగళం ఉపమానరహితమాయ్ తనకు అవధియిల్లామయ్యాలే తన్నిన్ ఏత్తమే సొల్లుంబడి ఇరుక్కిర తిరుపురువంగళం. ఉపమానరహితమైనటువంటివి ఏవి? ఆ నీండ దీర్ఘమైనటువంటి ఆ కనుబొమ్మలు. తనకు రవది ఇల్లామయ్యాలే, ఆ దీర్ఘమైనటువంటి ఆ పురువాలకి అవధి లేదు. తన్నిన్యేత్తమే సెల్లుంబడి ఇరుక్కిర తిరుపురువంగళం. ఒక అవధి లేకుండా దాని యొక్క గొప్పతనాన్నే చెప్పేటట్టుగా ఉన్నటువంటి తిరు పురువాలు అంటే కనుబొమ్మలు. తక్క తామరై కన్ను, ఆ కనుబొమ్మలకి తగినటువంటి నేత్రాలు, విశాలమైనటువంటి నేత్రాలు. അതിനുடைய നെടുമൈക്കു അവധിയില്ലാതാപ്പോലെ అపరిచ్ఛేద్యమాయ్ అపురువంగళుక్కుం తగుదియా ఇరుక్కిర తామరై కన్ను. దాని యొక్క ఆ పురువాల యొక్క దీర్ఘతకి అవధి లేనట్టుగానే అపరిచ్ఛేద్యము ఆ పురువాలకి తగినట్టుగా ఉన్నటువంటి తామరల లాంటి నేత్రాలు. తామరై ఏవరు పోలియాగ చొల్లిల్ సొల్లలాం అత్తనే. ఏదో నేత్రాలు తామర లాంటి సౌందర్యమా అండి అంటే అవి తామరల యొక్క నేత్రాలు ఎలా? తామరలు అంటే ఎలాంటివి? ఉదయం వికసిస్తాయి, సూర్యోదయంలో, సూర్యాస్తమయంలో ముకులిస్తాయి. అలాంటి నేత్రము ఊరికే ఒప్పుగా చెప్పామండి అంతే. ఉపమాన రహితమని చెప్పాలి వాడి సౌందర్యాన్ని. కానీ తామరని ఒక విధంగా పోలికగా చెప్పాము అంతే. పావియేన్ ఆవియన్ మేలనవే ఉయిర్ నిలయలే నలియా నిన్నన. ఆ కనుబొమ్మల యొక్క సౌందర్యము, ఈ తామర లాంటి నేత్ర సౌందర్యము, ఆ రాశీభూతంగా పోసి ఆ తేజస్సేవక రాశిగా పోసినట్లుగా ఉన్నటువంటి అధర సౌందర్యము, ఇవన్నీ కూడా నన్ను మూలస్థానాల్లో బాధ పెడుతూ ఉన్నాయి. పావియేన్ పాపిష్టిదాన్ని. ఏమిటి పాపిష్టితనము? అగవాయిల్ వెళ్ళి చెరప్పు అడగిరు అప్పడియే పురం బయ్యం తోత్త పెరుగిరదెల్లే. అగవాయిలు మనసులోనేమో స్పష్టంగానే ఉంది దర్శనం అంతా కూడా, కానీ అదే రీతిగా బాహ్యంలో ప్రత్యక్షంగా ఈ నేత్రాలకు కనపడాలి కదా, అది మాత్రం నేను పొందలేకపోతున్నాను. అంటే మానసికానుభవం స్పష్టంగానే ఉంది, కానీ బాహ్యంలో మాత్రం ఆ దర్శనం నాకు లభించటం లేదు. అందుచేత పావియేన్ పాపిష్టిదానను అనుకుంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసనలో. పక్క నోక్కి నిర్కునయ్యం ఎంతన్నయ్యు நிற்குன்னையும் என்று அன்னையரும் முனிதேர் தக்க கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் ஒக்க சோதி தொண்டை வாயும் நீண்ட புருவங்களு தக்க தாமரை கண்ணும் பாவியேன் ஆவியின் மேலனவே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய